स्वतंत्र भारत के स्वतंत्र भारत के महात्मा गांधी जी के महात्मा गांधी जी के डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్ జోహార్ అవును సార్ వీళ్ళు కూడా వెనక్కి పిచ్చింగ్ సార్ ఫిన్నిస్లు పెట్టాములే అందుకని చుట్టుబడి అయింది చుట్టుబడి వచ్చాడా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా వందన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారికి, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి, నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో మన నాయకులు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు చక్కగా వివరించారు. అలాగే ఇవాళ జరుగుతున్న దౌర్జన్యాల గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసం ఇవాళ మనం పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నికలు చూసాం. ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించారనేది మన కళ్ళకు ముందు కనబడతా ఉంది. ఎన్ని దౌర్జన్యాలు చేశారనేది కనబడతా ఉంది. అలాగే పోలీసులు కూడా ఏకపక్షంగా మన పార్టీ కార్యకర్తలని ఓట్లు వేయడానికి కూడా వెళ్ళనీయకుండా పూర్తిగా రిగ్గింగ్ చేసుకునే విధంగా అక్కడ ఎన్నికలు నిర్వహించి పులివెందుల్లో కూడా మేము గెలిచామని చెప్పేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి రాక్షస పరిపాలనకి మనం ముగింపు పలకాలంటే నియోజకవర్గ స్థాయిలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ను ఓడించాలా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మనం అందరం కూడా ఈ సందర్భంగా ప్రతినబోనాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ముందుగా హాజరైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన వేమారెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దల సమక్షంలో మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా మన దేశమంతా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నిజంగా ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి స్వతంత్రం ఇది. కనీసం పాఠశాలలు కానీ, సాగునీరు ప్రాజెక్టులు కానీ, తాగునీరు ప్రాజెక్టులు కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధి కానీ, అనేక మంది చదువుకునేటటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి రోజుల్లో ప్రణాళికాబద్ధంగా జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట అధ్యక్షులుగా ఈ దేశానికి దిశానిర్దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నిజంగా ఈ దేశం ప్రపంచంలో బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది, జరిగింది కూడా. ఇవాళ
ప్రపంచంలోనే గుర్తింపు కలిగినటువంటి మన దేశంలో ఉన్నటువంటి చదువుకునేటటువంటి యువత ప్రపంచ దేశాల్లో గుర్తింపు కలిగినటువంటి ఇంజనీర్లుగా అభివృద్ధి చెందుతున్నారు. బాగా కష్టపడి చదువుతున్నారు. చాలా సంతోషం. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో వాక్ స్వాతంత్రం కూడా అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఆలోచిస్తుంటే మనం ఏ రకంగా రాజ్యాంగాన్ని ఆనాడు రచించినటువంటి అంబేద్కర్, పెద్దలు అనేక మంది, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనకు అప్పచెప్పారు. ప్రజలు భాగస్వామితో నడిచేటటువంటి స్వతంత్రం. ఇవాళ ఆ విధానాలు మనకు కనపడతల్లా, గాడి తప్పుతూ ఉంది. ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా. మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక పౌరుల పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. స్వాతంత్రం అనేది మన జన్మ హక్కుగా మనం భావిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా పరపుచ్చాలు లేకుండా రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వచ్చేటటువంటి పరిస్థితుల్లో నుంచి గాడి తప్పకూడదు. గాడి తప్పేటైతే ప్రజలు అర్థం చేసుకొని ఖచ్చితంగా గాడిలో నడిపే విధంగా బాధ్యతలు తీసుకోవాలంటే, పరిపాలన చేసేటటువంటి ఎవరినైనా గాడిలో పెట్టాలంటే ప్రజలే దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనందరం కూడా గ్రహించాలి. ఈనాడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సోదరీమణులు, కార్యకర్తలు, నాయకులుగా ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి వచ్చేసిన వివిధ పార్టీ పదవుల్లో ఉన్న మిత్రులకు, సోదరులకు, సోదరిమణులకు, పెద్దలు ఎమ్మెల్సీ హనుమంతరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్లుగా భారతదేశానికి స్వాతంత్రం ఇవాళకి 78 ఏళ్ళు అయిపోయి 79వ సంవత్సరానికి వచ్చేసాం. అతి తొందరలోనే 80 ఏళ్ళకి వెళ్ళిపోతాం. ఈ 80 ఏళ్లలో మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే చాలా ఫలాలు మనం అనుభవించాం. అభివృద్ధి ఫలాలు భారతదేశంలో అందరం కూడా అనుభవించాం. చక్కటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో పంచవర్ష ప్రణాళిక ఇవన్నీ పెట్టి కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లిన రోజులు అవి. కాలక్రమేణా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి కొన్ని చోట్ల. మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం జరిగిన బై ఎలక్షన్లు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలు వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కుంటుపడింది, చనిపోయింది. అక్కడ ఆదుకునే నాదుడు అక్కడ ఎవరో కనిపించలా. డిఐజీ స్థాయి నుంచి పోలీసులు కూడా ఉన్నారు. మహిళా మళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి, అయ్యా మా ఓటు ఏది, మీ ఓటు ఎక్కడ వేసుకోవాలి, మా ఓటు వేసుకోవడానికి వీలు లేకుండా చేశారని వాళ్ళు వాపోయారు కూడా. అవన్నీ అందరం కూడా మీడియాలో చూసాం.
ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుల యొక్క కళ ఏ విధంగా నెరవేర్చబోతుందో మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఇవాళ రాజ్యాంగ పరంగా కానీ శాసనాల ద్వారా కానీ మనకు వచ్చిన హక్కులని, బాధ్యతలని అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకోవడానికి మనం కొన్ని వ్యవస్థల్ని సృష్టించుకున్నాం. ఇవాళ ఆ వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలు సరిగా పనిచేయట్లా. దాని పర్యవసానమే నిన్న జరిగిన ఎలక్షన్లో ఉదాహరణ. దీనికి విఘ్నులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకుంది నిరక్షరాస్యత నుంచి చదువు సంధ్యలు మెరుగుపరుచుకొని మన జీవితాలు అభివృద్ధి చేసుకొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన బ్రతుకులను బాగు చేసుకుందాం అనుకునే దానికి ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాత్రం మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి దేశంలో ఇవాళ అక్కడక్కడ ఈ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్లు చాలా మనసును కలిచివేస్తుంది. ఎటు వెళ్తున్నాం మనం? ఈ ప్రభుత్వాలు ఎటు పయనిస్తున్నాయి? ఈ వ్యవస్థలు ఎటు వెళ్తున్నాయి? ఈ వ్యవస్థలని రాజ్యాంగపరంగా కొన్ని తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? దీని పర్యవసానం రాబోయే రోజుల్లో యువత మీద, వాళ్ళ భవిష్యత్తుల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. అందరికీ మరొక్కసారి నేను విన్నవించుకుంటున్నా, ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం. ఎంతోమంది అసూలు బాసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వాళ్ళు ప్రవేశపెట్టిన బ్రహ్మాండమైన ఈ సిస్టాన్నిన్నింటినీ కూడా, వ్యవస్థలన్నింటినీ కూడా సరైన పద్ధతిలో పెట్టుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తూ, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్.